కాకాని గోవర్ధన్ రెడ్డి గడిచిన వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఈయన. అయితే వార్జికి సంబంధించి అక్రమ రవాణా కేసులో విచారణకి హాజరు కావాల్సిందిగా పోలీసులు గతంలో ఆయనకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణకి హాజరు కాలేదు. పైగా ఇప్పటివరకు ఎక్కడున్నారో కూడా సమాచారం లేదు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ? ఇదే అంశంపై మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే వ్యాఖ్యలు, ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు, భయపడలేదు అని చెప్పుకుంటూ పోలీసులకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలుకి దుస్తులు తీసుకోవడం అని చెప్పేసి అన్నీ కూడా ఏనే వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నోటీసులు ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా ఆయన లేడు, అడ్రస్ లేడు. విచారణకు హాజరు కావాలంటే ఈరోజు ఎక్కడున్నారో కూడా సమాచారం లేదు. హైదరాబాద్లో లేడు, ఇక్కడ నెల్లూరులో కూడా లేని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటారు, మరి అన్ని వ్యాఖ్యలు చేసిన రోజు ఎక్కడికి వెళ్ళారంటారు? చిన్నప్పుడు అంటే మీకు మాకు ఒక 30 సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది కాబట్టి మేము చిన్నప్పుడు, మరి మీరు చిన్నప్పుడు మీరు ఆడుకున్న ఆటల్లో ఆ పదం ఉండేదో లేదో నాకైతే తెలియదు, కానీ మేము చిన్నప్పుడు ఒక పదం వాడేవాళ్ళం. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అనేవాళ్ళు. ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నారు తప్ప ఎక్కడ పెద్ద మనుషులు అక్కడ గప్చుప్ అని చెప్పని నేను ఎప్పుడు వినలా. అంటే దాక్కునే వాళ్ళని దొంగలనే అంటారు. మరి వాళ్ళ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుంచి పోలీసులకి వారంట్లకి దొరకకుండా, విచారణకు హాజరు కాకుండా పారిపోయి దాక్కుంటున్న వాళ్ళందరూ వైసీపీ నాయకులే. వీళ్ళందరూ కూడా మొన్న జూన్ 4వ తారీఖు ఎన్నికల్లో ఓటమి చెందే వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు, చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పారిపోయి దాక్కుంటున్నారు. ఎందుకని? వాళ్ళ మీద ఏదైనా ఒక అభియోగాలు వస్తే ఆ అభియోగాలని గౌరవించి విచారణకి హాజరయ్యి వారి మీద వచ్చిన ఆరోపణలు తప్పని చెప్పని నిరూపించుకునే హక్కు వాళ్ళకు ఉంది కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా మీద కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగమే, మీరేం తప్పు చేయలే, విచారణకు హాజరుగా అండి, మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోండి. మీ మీద ఆరోపణల వరకే అయ్యి ఉంటే, సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర లేకుంటే, మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకున్న సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే మీరెందుకు భయపడి పారిపోవటం? మీరు వెన్ను చూపి పారిపోతున్నారు అని అంటే అయితే మీరు పిరికాళ్ళు, ఊగదంపుడు ఉపన్యాసాలు, ఆడంబరపు ప్రకటనలే తప్ప ధైర్యం కొద్దిపాటి కూడా లేని దద్దమ్మలని చెప్పని మీకు మీరే ఒప్పుకుంటున్నట్టు. లేదు, ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం మీ మీద మోపుతున్న అభియోగాలు నిజమేనని చెప్పని వాటిని ఎదుర్కొనే నైతికత మీ దగ్గర లేదని చెప్పని మీకు మీరే అడ్మిట్ అవుతున్నట్టు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అసెంబ్లీలో 2019కి ముందు ఆయన ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా కొనసాగిన రోజు కానీ, తర్వాత 2019 తర్వాత శాసనసభ్యుడిగా కొన్నాళ్ళు, తర్వాత మంత్రిగా కొనసాగిన రోజుల్లో కానీ ఆయన ప్రసంగాలు వింటే ఆహా నాయకుడంటే ఇతను కదా, ప్రజాస్వామ్య స్ఫూర్తి అరికాలు చిటికిన వేలు నుంచి తల వెంట్రుక చివరి దాకా నింపుకున్న వ్యక్తిత్వం ఇది కదా అని చెప్పని ప్రజలు భ్రమించాలని చెప్పని తాపత్రయపడేవాడు. కానీ వాస్తవరూపంగా వస్తే ఆయన వైఖరి ఏంటనేది 2019 ఎన్నికలకు ముందు ప్రజల కర్మో గ్రాపాటతో ఆయన ఎన్నికల్లో నెగ్గాడు, పదవులైతే చేసాడేమో, కానీ ఈ పరారవడం ఆయన కొత్త కాదు. 2019కి ముందు కూడా ఆనాడు ఈయన రాజకీయ ప్రత్యర్థి సర్వేపల్లిలో ఈయన మీద పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీగా ఎంపిక కాబట్టి మంత్రిగా కొనసాగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆ రోజుల్లో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టుకొచ్చి ఆరోపణ చేశాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వేరే దేశంలో 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఈయన పదే ఆ దేశం పర్యటిస్తూ ఉంటాడు అని చెప్పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీడియాలోకి వచ్చి వివరణ ఇచ్చారు. నేను ఏ రోజు ఆ దేశంలో అడుగుపెట్టింది లేదు, నా పాస్పోర్ట్ చూసుకోండి, నాకు భారతదేశంలో తప్పించి వేరే ఏ దేశంలోనూ వ్యాపారాలు లేవు, ఆస్తులు లేవని చెప్పని అసలు ఈయన ప్రజల ముందు చూపించిన, మీడియా ముందు ప్రజెంట్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అథెంటిసిటీని వెరిఫై చేయండి అని చెప్పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే మంత్రి హోదాలో ఉండి స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ చేశారు. విచారణ చేస్తే అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ట్యాంపర్డ్ డాక్యుమెంట్లు అని చెప్పని నిర్ధారణ అయింది. ఎప్పుడైతే నిర్ధారణ అయిందో ఫోర్జరీ డాక్యుమెంట్లు క్యారీ చేస్తూ ఈయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేసినందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పుడు కూడా ఇంతే గప్చిప్ పరార్, విచారణకు సహకరించకుండా ప్రతి కోర్టుకి వెళ్ళి అంతిమంగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు.
బెయిల్ తెచ్చుకున్నాక అప్పుడు బెయిల్ దక్కించుకొని బయటకు వచ్చినాక రొమ్మిరుసుకొని నా అంతటి మొగాళ్ళు లేడని చెప్పని. కాకపోతే ఏంటంటే ఆయన అదృష్టం బాగుంది, ప్రజల దురదృష్టం కొద్దీ వీళ్ళందరూ నెగ్గారు, పాలకులయ్యారు. పాలకులైన తర్వాత కూడా శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లో కూడా అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిలోనే రాజధాని అని ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరిట ఒక విధ్వంసకర నిర్ణయంతో రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమిస్తూ నిరసన తెలియజేస్తూ న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని అమరావతి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. అలా రైతులు పాదయాత్ర చేస్తుంటే ఇతను మళ్ళీ రైతు కుటుంబం నుంచి వచ్చినాడే. పాదయాత్ర చేస్తున్నది రైతులు. వాళ్ళు నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని తలపెట్టి ఉండొచ్చు, కానీ మీ మీదేమి బహిరంగ యుద్ధం చేయలేదే. వాళ్ళను వాళ్ళు హింసించుకుంటా పాదయాత్ర చేసుకుంటా వాళ్ళు శ్రీవారి సన్నిధికి వెళ్తున్నారు. వాళ్ళు ఈయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా, ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకుంటున్న సందర్భంగా ఈయనకున్న అహంకారాన్ని అధికారాన్ని వాళ్ళ మీద ప్రదర్శించి, ఎవరు వాళ్ళంతా రైతులు, రైతు మహిళలు 6 నెలలు సాగు చేసి మూలనున్న ముసలమ్మ మీదకి వెళ్ళారు అని ఈయన వాళ్ళ మీద బలప్రయోగం చేశాడు. ఆ నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళు రాత్రిపూట మకాన్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పని, ఆఖరికి వాళ్ళు వంట చేసుకొని భోజనం చేయడానికి కూడా వీల్లేదని చెప్పని నిర్బంధకాండ ప్రయోగిస్తే రైతులు వేరే ప్రాంతాల్లో వంట చేసుకొని అక్కడి నుంచి వచ్చి ఈయన నియోజకవర్గంలో ఈయనకి నిరసన తెలియజేయడం కోసం విస్తరాగ్గోళ్ళు లేకుండా నడి రోడ్డు మీద భోజనం వడ్డించుకొని భోజనం తిన్నారు. రాత్రిపూట వాళ్ళు విశ్రమించడానికి కూడా ఈయన ఆస్కారం కలిగికపోతే పాదయాత్ర చేసిన వరకు చేసి మళ్ళీ వాళ్ళు వాహనాల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. కాకుంటే ఏంటంటే ఆహా ఇది కదా నా మనసరికి వ్యవహరించడం అని చెప్పని వాళ్ళ నాయకుడు ఈయన మంత్రిని చేసేసాడు ఏకాయకిన. అటువంటి వ్యక్తి ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ మైనింగ్కి పాల్పడి అక్కడ గిరిజనులను బెదిరించి దౌర్జన్యానికి పాల్పడి ఇప్పుడు కేసులు పాలయ్యాడు. నువ్వు అక్రమ మైనింగ్కి పాల్పడలా, నీ మీద ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టింది, విచారణకు హాజరై నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నీ పాలనా హయాంలో చాలామంది మీద, మీడియా సంస్థల మీద, మీడియా ప్రతినిధుల మీద, జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టావు కదా. వాళ్ళందరూ విచారణకు హాజరయ్యారు కదా, సహకరించారు కదా. ఆ మాత్రం ధైర్యం నీకెందుకు లేదు? నువ్వెందుకు పదే పిరికొళ్ళలాగా పారిపోతున్నావు? ఇవాళ చట్టాలు చేసిన మంత్రివై ఉండి ఇవాళ చట్టాన్ని గౌరవించకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చిన నోటీసుని గౌరవించకుండా, విచారణకు సహకరించకుండా ఉంటే అది ఇంకో కేసు కావట్లేదా? అంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు వీళ్ళు? వీళ్ళని నాయకులుగా పరిగణించాలా? చట్టసభలకు వీళ్ళని ఎంపిక చేయాలా? ఇవాళ వీళ్ళు వ్యవస్థలను గౌరవించినప్పుడు వీళ్ళు చేసే శాసనాలని ప్రజలు ఎందుకు గౌరవించాలి? ప్రజలు ఎందుకు ఆ శాసనాలకు కట్టుబడి ఉండాలి? మంత్రులుగా వీళ్ళు అసెంబ్లీలో చాలా శాసనాలు చేసి ఉంటారుగా, పాలకులుగా వీళ్ళు చాలా నిర్ణయాలు తీసుకొని ఉంటారుగా, వాటిని ప్రజలు ఎందుకు గౌరవించాలి? ఇవాళ ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేస్తే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ ఫైన్ వేస్తామని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే ప్రజలు దాన్ని కట్టుబడుతున్నారు కదా. అటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డ ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళ మీద ఫైన్లు వేస్తున్నారు కదా మీరు. అంటే మీరు ఒక నిర్ణయం వెలువరిస్తే దాన్ని ప్రజలు పాటించాలా? మీరు మాత్రం చట్టానికి లోబడకుండా ధిక్కరిస్తారా? ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని భవిష్యత్తులో ఇటువంటి చట్టోల్లంఘనకు పాల్పడేటప్పుడు, వ్యవస్థలను గౌరవించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా డిస్క్వాలిఫై చేయాలి. అటువంటి చర్యలు, అటువంటి కఠినమైన నిర్ణయాలు చట్టం నుంచి వెలువడితే న్యాయస్థానాలు కూడా ఇతను విచారణకు సహకరించకుండా ముందస్తు బెయిల్కి ఫైల్ చేశాడు. ముందు మూసుకొని వెళ్ళి విచారణకు సహకరించు, అప్పుడు మేము బెయిల్ ఇస్తామని చెప్పాలి న్యాయస్థానాలు. పోలీసులు నీకు నోటీసులు ఇస్తుంటే నువ్వు నోటీసులు తీసుకోకుండా పరారైపోయి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర బెయిల్కి వస్తావా అనే కాఠిన్యం న్యాయస్థానాల నుంచి కనుక వ్యక్తం చేస్తే అప్పుడు విచారణకు సహకరించాలని చెప్పనే బుద్ధి తెలిసి వస్తుంది. లేనప్పుడు వీళ్ళు ఎట్లా పెద్ద మనుషులు? అసలు ఏ విధంగా సమాజంలో నాయకులుగా వీళ్ళని పరిగణించాలి? నేను ఇందాక చెప్పింది అదే. పారిపోయేవాడు, గప్చుప్పుకు దాక్కునేవాడు దొంగే. పెద్ద మనిషి అయినాడు చట్టాన్ని గౌరవిస్తాడు, చట్టానికి సహకరిస్తాడు, విచారణకి సహకరిస్తాడు, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం పోరాడతాడు. అంతేగాని ఇవాళ నువ్వు పిరికి పందలాగా పారిపోతున్నారు వీళ్ళనంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న గిల్టీనెస్, తప్పు చేశామన్న భావన, ఇవాళ వ్యవస్థల ముందుకెళ్తే వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని
గిల్టీనెస్ వాళ్ళలో ఉంది కాబట్టే ఇవాళ పారిపోతున్నారు. ఇవాళ విచారణకు నువ్వు సహకరించట్లేదు అని అంటే మౌనం అర్ధాంగీకారం కాదు, వీళ్ళు మౌనం పూర్తి అంగీకారంగానే పరిగణించాలి. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఇలా పారిపోతున్నారు అనేది ప్రజలకు కూడా నిర్ధారణ అవుతూ ఉంది. 100% ఇటువంటి వాళ్ళని రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగనివ్వని సంఘ బహిష్కారం ప్రజల వైపు నుంచి జరగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.